ఈ స్టేజ్లో పెద్ద వయసులో ఉండాల్సిన పాపను కోల్పోయారు కదా, నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్ అంటే పాప భౌతికంగా మా దగ్గర లేదు సార్. కానీ పాప ఆలోచనలు, పాప అలవాట్లు, పాప రాసిన బుక్స్, ఆ హ్యాండ్ రైటింగ్లో అవే మమ్మల్ని ఇంకా పాప ఉండే ఫీలింగ్లో మేము ఉన్నాం సార్. ఇంకొకటి తల్లిదండ్రులకు నేను చెప్పేది కూడా విజ్ఞప్తి ఏమంటే సార్, ఏ హాస్టల్ అయినా అమ్మ అందరూ వెళ్ళి ఫస్ట్ చూడండి అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరి విద్యా ముసుగులో, మెయిన్ విద్య అనే ముసుగులో అమ్మాయిలని పేరెంట్స్కి సార్ నిజంగా. ఎందుకంటే మేము చేసిన పొరపాటు దయచేసి మీరు చేయకండి అమ్మ. ప్రతి స్కూల్లో కానీ ప్రతి హాస్టల్లో కానీ టీచర్స్ని నమ్మాల్సిన అవసరం లేదు, వార్డెన్స్ని నమ్మాల్సిన అవసరం లేదు. మీరే మృగాలు ఉంటాయి కాబట్టి మీరే ప్రతిది కూడా చెక్ చేయండి. అమ్మాయిలతో కూడా మీరు కరెక్ట్గా అంటే ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, లేడీ వార్డెన్స్ అయినా కూడా వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ సైకాలజీ ఎలాంటిది అనేది కూడా మీరు దయచేసి కనుక్కోండి అమ్మ. నేను చేసిన పొరపాటు దయచేసి ఏ తల్లిదండ్రులు కూడా చేయొద్దండి. చెట్టంత కూతుర్లని మనం కోల్పోతే మళ్ళీ మనం కనలేం పిల్లల్ని. ఈ రాక్షస మృగాల మధ్యలో మన పిల్లల్ని వదిలిపెట్టాలంటే మనం ఫస్ట్ స్థిరంగా ఉండాలి. అయితే ఒక్కటి ఆడపిల్లలు కూడా అమ్మ, మీకు ఏం అన్యాయం జరిగినా సొసైటీలో ఎవరేమనుకుంటారో మనకు అనవసరం. మనకు జరిగిన అన్యాయాన్ని మనం చెప్పాలి. ఆ జరిగిన న్యాయం కోసం మనం పోరాటం చేయాలి. అప్పుడే అవతల వాళ్ళు భయపడతారు. ఇంకొక అమ్మాయిని టచ్ చేయాలన్నా, ఒరే ఇలా శిక్ష పడతారా, ఇలా అది కుంటిదైనా కూడా పోరాటం చేస్తుందిరా, మనం పిల్లల్ని ముట్టుకోకూడదురా అనే భయం ముద్దాయిలకు రావాలి సార్.